హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో చోలే భటూరే ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా మనం మైదా తీసుకోవాలండి. మైదా తీసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీ రాకుండా కొంచెం ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టాలండి. చోలే అనేది నేను నైటే నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసి బాయిల్ చేశాను. ఇప్పుడు మనం ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఉడికిన చోలే ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టాక ఆయిల్ వేయాలి. మనకు కావాల్సిన ఐటమ్స్ కట్ చేసిన ఆనియన్స్, ఇందాక మనం పేస్ట్ వేసుకున్నాం కదా అండి, అది టమాటా ప్యూరీ, కొత్తిమీర, కరివేపాకు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, అది వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఈ టమాటో ప్యూరీ అనేది కొంచెం మగ్గాక కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలండి. ఈ గ్రేవీ అనేది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న చోలే మిశ్రమం ఉంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయ్యాక మనం ఉడకపెట్టుకున్న శనగలు తీసుకొని వాటర్తో పాటు పోసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే అంతే అండి, చోలే కర్రీ అయిపోయింది. ఇప్పుడు భటూరేకి రెడీ చేస్తున్నాం, అంటే పూరి అండి. పిండి బాగా నానింది కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీని రెడీ చేసుకుందామండి, అదే భటూరేని రెడీ చేసుకుందాం. హోటల్ స్టైల్లో లాగా మనం కావాలంటే చిన్నగా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ హోటల్ స్టైల్లో అని చెప్పాను కదా, అందుకని కొంచెం పెద్ద సైజులో చేసుకున్నానండి. ఇలా ఆయిల్లో వేసి పూరీని ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చోలే భటూరే రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.